ఓం నమ శివాయ నమ. కార్తీక పురాణము 4వ అధ్యాయము. దీపారాజన మహిమ. ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తు నొందెదరని చెప్పుచుండగా, జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినను కొలదిని తనివి తీరకున్నది. కార్తీక మాసములో ముఖ్యముగా ఏమేమి చేయవలెనో, ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలెనో వివరింపుడు అని కోరగా, వశిష్ఠుల వారు ఇట్లు చెప్పదొడగిరి. జనక, కార్తీక మాసమందు సర్వసత్కార్యములను చేయవచ్చును. దీపారాధన మందు అతి ముఖ్యము. దీనివల్ల మిగులు ఫలము నొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమున గాని విష్ణాలయమందు గాని దీపారాధనము చేయవచ్చును. సూర్యాస్తమయమందు దీపముంచిన వారు సర్వపాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి నొందుతురు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవునేతితో గాని, కొబ్బరి నూనెతో గాని, అవిసె నూనెతో గాని, విప్ప నూనెతో గాని, ఏదీ దొరకనప్పుడు ఆముదముతో గాని దీపం వెలిగించి ఉంచవలెను. దీపారాజన ఏ నూనెతో చేసినను మిగిలి పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను అగుటయే కాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికి ఎగుదురు. ఇందుకొక కథ గలదు, వినుము. పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచు నుండగా పిప్పులాదులను మునిపొంగువుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందులకింత తపమాచరించుచున్నావో, నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషి పొంగవ, నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను నా వంశము నిల్పుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నానయ్యా అని చెప్పాడు. అంత మునుపొంగవుడు పోయి, కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయాను. వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెడలి పుత్రపాత్రికి అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము 4 రోజులు దీపారాధనము చేయించి దాన ధర్మములతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడికకుండా నెల దినములు అటులు చేసెను. తత్పుణ్యకార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి క్రమముగా 9 మాసములు నిండిన తరువాత ఒక శుభ ముహూర్తములో కుమారుని కనెను. రాజు కుటుంబీకులు మిగిలి సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సాహములు చేయించి బ్రాహ్మణాదులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజిత్తు అని నామకరణము చేయించి అమిత గారాభముతో పెంచుచుండిరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించెను. రాకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్తమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్వేద కత్తిసాము మొదలగునవి నేర్చుకొనును. కాని యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేత తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికింపుగా స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఎడల చూసి చూడనట్లు విననట్లు ఉండిపోయారు. శత్రుజిత్తు ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పు వారలను సరికుదరదని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులను చేయుచుండెడివాడు. అటులు తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచు చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగులు రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మన్మధునికైనను సఖ్యము కాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించింది. కొయ్యి బొమ్మ వలె నిశ్చేష్టుడై కామ వికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియజేశాను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకుని తన శయన మందిరానికి తీసుకొని పోయి భోగములను అనుభవించెను. ఇట్లు ఒకరినొకరు ప్రేమలో పరవశులగుట చేత వారు ప్రతిదినమును అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి. ఇటులో కొంతకాలం జరిగెను. ఎటులను ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారిని ఒకేసారిగా చంపవలెనని నిశ్చయించుకుని ఒక ఖడ్గమును సంపాదించి, ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిద్దరును శివాలయమును కలుసుకొనవలెనని నిర్ణయించుకుని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి ఎటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను. ఆ కాముకులిద్దరిని గుడిలో కలుసుకుని గాఢాలింగనం అనర్చుకుని సమయమున చీకటిగా ఉన్నది.
దీపముండినా బాగుండును కదా అని రాకుమారుడు అనగా ఆమె తన పైటి చెంగును చించి అక్కడున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపం వెలిగించెను. తర్వాత వారిరువురును మహానందంతో రతి క్రీడలు సలుపుటకు ఉద్యుక్తులగుచుండగా అదే అదునుగా ఆమె భర్త తన మలనున్న కత్తి తీసి ఒక్క వేటితో తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకుని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం ఒకటి వలనను ఆ రోజు ముగ్గురును చనిపోవట వలనను శివదూతలు ప్రేమికులిద్దరిని తీసుకుని పోవుటకు యమదూతలు బ్రాహ్మణుని తీసుకుని పోవుటకును అక్కడికి వచ్చిరి. అంత యమదూతలను చూసిన బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరెలా వచ్చినారయ్యా? కామాంధకారముతో కన్నుమిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించి ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో వచ్చుట ఎలా చిత్రముగానున్నదే అని ప్రశ్నించాను. అంత యమకింకరులు, ఓ బాపడా, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారం దినమున తెలుసో తెలియకో శివాలయములో శివుని సన్నిధిని దీపం వెలిగించుట వలన ఇప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకుని పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణమంతయును వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికీ జరగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురుమును ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించితిమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసిందే అని తాము చేసిన దీపారాజన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునికి దానం చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చిరి. వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయుట వల్ల ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగాను. కాన కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్యరాహిత్యం పొందుదురు, జన్మరాహిత్యాన్ని పొందుదురు. చతుర్థాధ్యాయము 4వ రోజు పారాయణము సమాప్తం.